శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. బాబా యొక్క ప్రధాన దృక్పథం అల్లా మలిక్ అన్న ఆరోగ్యుల పరివర్తన మాస్గా చెప్పి దాన్ని వివరణిస్తూ ఉన్నారు. అల్లా మలిక్ అని అనేది మహామంత్రం అంటారు మాస్టర్. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమడగాలో తెలియని వాళ్ళకి కూడా బాబా అల్లా మలిక్ అని అనేవారట. అల్లా అచ్చకరేగా అల్లా మలిక్ అంటే భగవంతుడే యజమాని, ఇది గుర్తుపెట్టుకో అని చెప్తున్నారు. అన్నిటికీ నువ్వు కర్తృత్వం వహించేంత నువ్వే చేస్తున్నావు అనుకుంటావేమో, ఈ శరీరము ఈ మనస్సు కూడా నీవి కావు, నీకు ఇవ్వబడు. ఈ ప్రకృతంతా కూడా అలాంటి శక్తులతో నడిపించబడుతూ ఉంది. నీ దేహం మనస్సు ఇవన్నీ కూడా వాటి ద్వారా నడిపించబడుతున్నదే అని మాస్టర్ గారు అంటున్నారు. మరి అలాంటప్పుడు ఇక ఈ శరీరము మనస్సే మనవి కానప్పుడు ఇక మనది ఏంటి? మనం ఏదైనా మనం అనుకున్నట్టుగా అవి ఇవి సాధించుకొని అవి ఇవి కొనుక్కొని ఇవన్నీ మనవి అంటూ ఉంటాం. భూమి కొనుక్కొని మంది, అది కొనుక్కొని ఇల్లు కొనుక్కొని మంది, కారు కొనుక్కొని మంది, ఏది కొనుక్కున్నా మనది అంటాం. మన దేహము మన మనస్సు మన ఆలోచనలే మనం కాకుండా మన ఆధీనం లేనప్పుడు మనం అవి మనవే అని అహంకరించడం మనకి తెలిసిన రోజు అనిపిస్తుంది, ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అనిపిస్తుంది. రెండోది మాస్టర్ గారు అంటున్నారు, దేని పట్లైనా కానీ నేను నాది అనే భావాలను పొందటం మన అజ్ఞానం మాత్రమే. దేని పట్లైనా కానీ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మరి బాబా మసీదులో కూర్చున్నారు కదా, మసీదులో కూర్చున్నా చెట్టు కింద కూర్చున్నా కానీ ఈ మసీదు నాది, ఈ చెట్టు నాది, ఈ అరుగు నాది అనుకోవట్లేదట. తెచ్చి కూర్చోబెట్టారు, గురువే అరుపులో కూర్చోబెట్టాడు అనుకున్నారట. అక్కడి నుంచి లేదంటే మళ్ళీ గురువే లేపుతున్నాడు అనుకున్నట్ట లేచి వెళ్ళారట. అంటే ఎక్కడ ఉన్నా కానీ అది తనది కాదు, ఇది ఆయందే అన్న భావంతో ఉంటారు. మనకి వాళ్ళకి ఏంటి తేడా అంటే, మనం చిన్నది సాధించగానే ఇది సాధించుకున్నామండి. కానీ ఆయన మహాభవనంలో జీవించినా, లేదంటే చెట్టు కింద కూర్చున్నా, ఒక అరుగు మీద కూర్చున్నా, బండ మీద కూర్చున్నా అవి ఎలా ఉంటుందంటే అవి ఆయన తనవి కాదు, అల్లా మలిక్ అన్న భావనలో ఉంటారు. అందుకని నేను నాది అనే భావాలను పొందటం మన అజ్ఞానం మాత్రమే. ఈ నేను నాది అనే అహంకార మమకార భావాలే ఇటువంటి అజ్ఞాన జనితమైన ప్రలోభాలకు దుఃఖానికి కారణమని. చూడండి, నేను నాది అనగానే వచ్చేస్తాయి. అవి అసత్యమని, కనుక అసత్యాన్ని గుర్తించకపోవడమే దుఃఖానికి కారణమని దాన్ని అల్లా మలిక్ అని బాబా నిరంతరం స్మరించారు. అల్లా మలిక్ అంటే బాబా ఇంత విషయాన్ని ఆ ఒక్క మహామంత్రంతో బోధిస్తూ ఉన్నారు. ఆయన పరిపూర్ణుడై మనం తెలుసుకోగలందులకు మనకి ఆయన స్మరిస్తూ ఉన్నారు. మనం అనుకుంటున్నాం ఆయన ఏదో అల్లా మలిక్ అనుకున్నామే కానీ ఇంతటి మహామంత్రాన్ని మనకి అందిస్తూ ఉన్నారు. మనలో ఉన్న దుఃఖం మొత్తానికి కారణం ఆ విషయాన్ని అర్థం చేసుకోకపోవటమే. గత వారం మనం చెప్పుకుంటూ మాస్టర్ చెప్తూ ఉన్నారు, గురువు తాను చెప్పే బోధకు ప్రత్యక్ష రూపం. ఆయనను ధ్యానిస్తే అట్టి చైతన్య కథ లేక బ్రహ్మ సమరసత కలుగుతుంది. ఎందుకంటే గురువు గురించి నిరంతరం చేయాలి. మొన్న ఒక పారాయణ చేశాం కదా, అయిపోయింది కదా, బాబా నీళ్ళని తెలిసాయి కదా, మాకు బాబా కథలు బాగా గుర్తుంటాయి అనుకుని మనం మొదట్లో అనుకుంటూ ఉంటాం మళ్ళీ చదవాలా అని. కానీ చదివే కొద్దీ తెలుస్తుంది మనం అసలు అంతకుముందు చదువుకునేది ఏమీ లేదని. ప్రతిసారి కొత్త ఆలోచన వచ్చినప్పుడల్లా అరే మనం అసలు ఈ విషయం మనకి తట్టలేదా అనిపిస్తుంది. అంటే సద్గ్రంథ పారాయణ సరిగ్గా జరగాలన్నా, అందులో చెప్పిన విషయం అర్థం కావాలన్నా కూడా సద్గురువు యొక్క కృప మనకు ఉండాలి. అనుగ్రహం ఉంటేనే. మనం ఏదో చదివేసి కథ తెలిసింది అనుకోని తర్వాత చదివేటప్పుడు కళ్ళతో చదువుతూ ఉన్నాం అనుకోండి, అందులో ఉన్న విషయం కానీ బాబా చెప్పినటువంటి అందులో మీకు పెరలేని రత్నాలు ముత్యాలు దొరుకుతాయని చెప్పిన విషయం కానీ మనకి ఏం అర్థం కాదు. ఏంటి కథ ఇంత తేలిగ్గా ఉంది, బాబా ఇందులో ఎన్నో ఉన్నాయన్నారే అని మన మనసుకు అనిపిస్తుంది. అయితే ఎందుకు నిరంతరం ఆయన్ని గురించి ధ్యానం చేయాలి అంటే, అలాంటి గురువుని ధ్యానిస్తే అట్టి చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత కలుగుతుంది అంటారు. అదే బాబా సూక్తిలో చెప్తూ ఉన్నారు. నా గురించి చింతన చేస్తూ, నారీల గురించే మాట్లాడుతూ, వాటి గురించే ఆయన సాయి అనే నామాన్ని స్మరిస్తూ ఎవరు నేనుగా మారిపోతారో వారి కర్మ నశిస్తుంది అని బాబా చెప్తూ ఉన్నారు. అంటే వారే నేనుగా మారిపోతారు అంటున్నారు. అంటే అటువంటి బ్రహ్మ సమరసత కలుగుతుంది అని చెప్తున్నారు. అందుకని మనం ధ్యానించే గురువు ఊరికే మార్కెట్లో ఎవరో అక్కడైతే శ్లోకాలు బాగా చెప్తున్నారంటే స్టేజ్ మీద ఎక్కి భలే చెప్పేశారు, మనకి ఏదో భలే అర్థమైపోయింది, ఎవరిని పడితే వాళ్ళని మనం పట్టుకున్నాం అనుకోండి, మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారో కూడా మనకి తెలియదు. అందుకని మనం గురువుని ఆశ్రయించేటప్పుడు గురువు అంటే ఎలా ఉంటాడు,
గురువు యొక్క తత్వం తెలుసుకొని మనం దానికోసం గురువుని తెలుసుకునే మార్గాన్ని పట్టుకొని వెళ్ళాలి తప్పించి ఒక గురువుని తెలుసుకోవాలంటే కుక్షేత్ర పారాయణ చేయాలి సాంప్రదాయం. అంతేగాని వాళ్ళు ఎవరో మన భాగవతం చెప్పారండి, లేకపోతే ఇంకో భారతం చెప్పారు, భలే చెప్పారండి అన్నాం అనుకోండి. మనకి గురువు యొక్క తత్వం బాబా చెప్పిన మాట కానీ, కృష్ణుడు చెప్పిన మాట కానీ, గురువు అంత తేలిక దొరికేవాడు కాదు. జ్ఞాని అంత తేలిగ్గా బాబా ఏమన్నారు, నిజమైన ఫకీర్ చాలా అర్థం అన్నారు. ఆత్మజ్ఞానం కోసం యత్నించేవాడే అరుదుగా ఉంటాడని కృష్ణుడు చెప్పారు. అలాంటి వాడు ఎంతో వేల మందిలో ఒకడు పొందుతాడు. అట్లా ప్రయత్నించేవాడు ఉంటాడట. అలా ప్రయత్నించేవాడు ఏ ఒక్కడో పొందుతాడట. అందుకని మనం ఎవరిని పడితే వాడిని ఆశ్రయించకుండా పరిపూర్ణమైన తత్వస్వరూపాలు ఎవరైతే ఉన్నారో వాటి గురించి తెలుసుకొని, గురు సాంప్రదాయాన్ని తెలుసుకొని, అలాంటి మహనీయుల గురించి కనుక మనం ధ్యానం చేస్తే మనకి అప్పుడు అలాంటి చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత కలుగుతాయి. అట్టి స్థితిని ఆయన తప ప్రభావం మనలో తేలిగ్గా కలిగిస్తుంది అని. అయితే మరి వాళ్ళందరినీ ఆశ్రయించిన వాళ్ళందరూ పరిపూర్ణులు అయ్యారండి అని కనుక అడిగితే దానికే బాబా చెప్పారట. మామిడి పూత ఉదాహరణగా చెప్పారు. మామిడి చెట్టుకు కూర్చున్న పూతంతా కనుక పండితే ఎంత బాగుంటుంది అన్నారు. ఇందాక చెప్పినట్టుగా ఆయన ఆశతో ఆయన్ని ఆశ్రయించి తీరకపోవటం వల్ల ఆయన వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళలాగా వాళ్ళు అనుకున్నట్టుగా జరగలేదను. అట్లా తర్వాత ఎట్లయితే పూతంతా పండ్లవకుండా గాలికి రాలిపోవటం, పురుగు వల్ల పాడైపోవటం, పిందెలుగా రాలిపోవటం జరుగుతుందో అలా మధ్యలో జారిపోతూ ఉంటారు. అది పట్టుకొని పండవటం అనేది కూడా మన చేతిలోనే ఉంటుంది. అందుకని ఆయన ఆశ్రయించిన వాళ్ళందరూ అట్లాంటి ఎంతమంది సంపూర్ణమైన ఫలితాన్ని పొందారు అంటే మామిడిపూత ఉదాహరణతో బాబా చెప్పారు. భక్తులు ఎక్కువ మంది అట్టి బుద్ధిశక్తితో తగినంత తీవ్రంగా వివేచించి వివేక వైరాగ్యాన్ని పటిష్టం చేసుకోరు. అందుకనే మనకి అటువంటి అవగాహన స్థిరం అవ్వక భక్తి, నిజమైన భక్తి విశ్వాసాలు కలగవు. ఎందుకని వాటిని గురించి చింతన చేయకపోవడం. అసలు భక్తి అంటే ఏంటి, మనలో దానికి ఉండవలసిన భావం ఏంటి, ఇట్లా ఇటువైపు నిష్కామ కర్మను కూడా అహంకార మమకారం లేకుండా ఆచరించరు. ఈ అవగాహన లేదనుకోండి, అసలు మనకి త్రిగుణాలంటేనే తెలియదు, మనలో ఎలా గుణాలు పనిచేస్తాయో తెలియదు, అసలు నిష్కామ కర్మ అంటే ఏంటో తెలియదు. మనం చేసాం, ఇవాళ మనం గొప్పగా చేసామని మనం అనుకుంటే చాలని 1000 మందికి చేసేసామండి అంటాం. కానీ దాని ఫలితం అనుకుంటాం, దేవుడు కూడా సంతోషిస్తాడు, మనం ఎంతో సత్కార్యాన్ని చేసామనుకుంటాం. కానీ చేసేప్పుడు మనలో ఎలాంటి భావం ఉంది, అహంకారంతో చేస్తూ ఉన్నామా, సత్వగుణంతో చేస్తూ ఉన్నామా, భగవంతుడు మనకి ఇచ్చాడు ఇన్ని రూపాయల్లో ఆయనకే సేవ చేసుకుంటున్నాం అనే భావనలో ఉందా, వచ్చిన వాడు ఎలాంటి వాడైనా వాడిని సమంగా మనం ఆదరించగలుగుతున్నామా. ఇప్పుడు ఆటో వాడు వస్తే, రిక్షా వాడు వస్తే వాడిని కూడా మామూలుగా పెద్దవాళ్ళలాగా చూసి బాబా స్వరూపంగా చూడగలుగుతున్నామా, వాడు వచ్చిన వాడు చిన్నవాళ్ళు ఏంటి వాడికి బయట పెట్టండి అంటూ ఉన్నామా. అంటే మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది అనేది మొత్తం దాని మీద బేస్ చేసుకొని ఉంటుంది ఫలితం. అంతే తప్పించి మనం ఏదో గొప్పగా 10 రకాల ఆర్డర్ చేసి తెప్పించామండి, అందరికీ పనిచేసామండి, పుణ్యం మూట కట్టేసుకున్నామండి అనుకున్నాం అనుకోండి, ఫలితం ఏమి ఉండదు. అందుకని తెలుసుకొని అవగాహనతో చేస్తూ ఉండటం. అందుకని నిష్కామ కర్మని తర్వాత ఇటువంటివన్నీ కూడా అహంకార మమకారాలు లేకుండా చేయడం, ఇవన్నీ కూడా ఆచరించరు కనుక చిత్తశుద్ధి తగినంతగా వారిలో ఉండదు అంటున్నారు. పైగా క్రమంగా వారిలోని మలిన సంస్కారాల చేత గురువు పట్ల, ఆయన బోధ పట్ల కూడా క్రమంగా శ్రద్ధను కోల్పోతారు. చూడండి, ఇది అందరిలోకి చాలా మందిలో కనపడుతుంది. ముందంతా కూడా బాగా శ్రద్ధగా వస్తున్నట్టుగా ఉంటారు. చిన్నగా సన్నగిలుతుంది, చిన్నగా ఏముంది నేను ఇంట్లో చూసుకుంటాను లేండి అనే దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుంచి కూడా ఇంకా పక్కకి వెళ్ళిపోతుంది. అంటే ఇవంతా ఎందుకు జరుగుతుంది, అవగాహన లేని వల్ల. క్రమంగా మనలో ఉన్నటువంటి ఈ మలిన సంస్కారాలు కూడా గురువు పట్ల, ఆయన బోధ పట్ల క్రమంగా శ్రద్ధను కోల్పోతారు. వారి శ్రద్ధ సాధనేతరమైన విషయాల పట్ల రాగద్వేషాలపై నిలిచి క్రమంగా వారి గురువుకు, గురుబోధకు దూరం అవుతారు. అందులో కొందరు తమకు పురోగతి లభించకపోవడానికి తమ నిష్ఠ, భక్తి, శ్రద్ధ, వివేకాల లోపమని గుర్తించక తమకు తగిన గురువు దొరకలేదని తలచి వేరొక చోట వెతకనారంభిస్తారు. ఇంకా చెప్తున్నారు మహర్షి గారు ఏంటంటే, వాళ్ళలో ఉన్న బలహీనమైనవన్నీ తొలగించుకోకుండా మేము ఎంతో కాలంగా సాధన చేస్తున్నామండి అంటే మనలో ఇంకా నిష్ఠ కుదరలేదు, భక్తి కుదరలేదు, శ్రద్ధ కుదరలేదు. బాబా చెప్పిన సహనం, ఓరిమి, తర్వాత నిష్ఠ అన్నదానం, శ్రద్ధ, ఇవి మనం వాటి మీద ఎప్పుడు ధ్యాస పెట్టలేదు. వాటి మీద ఏం పెట్టకుండా మనం ఏమంటున్నాం, మనలో ఉన్న లోపాన్ని గుర్తించకుండా
మనకి మనకి అటువంటి వివేకం లేకపోవటం వల్ల వివేక లోపం అని గుర్తించక తమకు తగిన గురువు లభించలేదని తలచి వేరొక చోట వెతకడం ఆరంభిస్తారు. ఇక్కడ పని చేయట్లేదండి ఇంకో అని చెప్పి ఇంకెక్కడెక్కడికో వెతుక్కుంటూ ఉంటారు. ఎక్కడ వెతికినా ఎవరిని ఆశ్రయించినా అవరోధాలు తమ అంతఃశత్రువులే కనుక అక్కడ తిరిగి అవే పనిచేసి మరలా ఆ యత్నం నిష్ఫలమవుతుంది అంటున్నారు. ఇప్పుడు చదువుకొని వాడున్నాడు అనుకోండి, వాడిని ఇక్కడ ఇంట్లో దగ్గరలో కాలేజీలో వేసినా, మంచి కాలేజీలో వేసినా, లేకపోతే యుఎస్ పంపించి వాడిని ఎక్కడో వేసినా కానీ చదవనుడు ఎక్కడా చదవడు. వాడిలో చదవాలని ఇదే లేదనుకోండి, వాడిని ఎక్కడ వేస్తే మాత్రం ఎట్లా చదువుతాడు? అందుకని మనలో ఉన్న బలహీనతలు తొలగించుకోకుండా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ మనకి ఏవైతే పనిచేసి మనం ఇటువంటి ఫలితాన్ని పొందకుండా మనం జారిపోయేట్లు చేశాయో మార్గంలో నుంచి, అక్కడ అవే పనిచేస్తాయి. మళ్ళీ అక్కడ కూడా అటువంటి ఫలితాన్ని పొందుతారు అంటున్నారు. అందుకని ఎక్కడ వెతికినా ఎవరిని ఆశ్రయించినా అవరోధాలు తమ అంతఃశత్రువులే కనుక అక్కడ తిరిగి అవే పనిచేసి మరలా ఆ యత్నం నిష్ఫలమవుతుంది. ఇలా పలుసార్లు కాగానే సాధన వట్టి భ్రమ ఆయన నిస్పృహకు గురై తిరిగి సంసారంలో పడతారు. ఎవరండి అక్కడికి వెళ్ళాం, బాబాని పట్టుకున్నాం అవ్వలేదు, ఇంకొకరిని పట్టుకున్నాం అవ్వలేదు, అక్కడికి నుంచి ఇంకో చోటికి వెళ్ళామండి అక్కడ అవ్వలేదు, ఇదంతా అయ్యే పని కాదండి, మనకి జరగాల జరుగుతుంది వదిలేసాం అనేవాళ్ళు ఉంటారు. అందుకని తిరిగి సంసార నమ్మటంలో పడతారు. అలా కాక తమ పొరపాటును గుర్తించాక అంతకాలం తర్వాత తాము మరలా మొదటి స్థితిలో గుర్తించవలసిన ఈ సత్యాన్ని గుర్తించక మరలా బయలుదేరించుటికే చేరామని గుర్తించి ఈసారి మరింత నిర్దిష్టంగా గురు సన్నిధిని వినియోగించుకొని కృతార్థులవుతారు. అంటే మనలో ఉన్న బలహీనతలను మనం ముందు గుర్తించాలని బాబా చెప్పింది. కనుక అలా కాక తమ పొరపాటును గుర్తించాక అంతకాలం తర్వాత తాము మరలా మొదటి స్థితిలో గుర్తించవలసిన ఈ సత్యాన్ని గుర్తించక మరలా బయలుదేరిన చోటకే చేరామని గుర్తించి ఈసారి మరింత నిర్దిష్టంగా గురు సన్నిధిని వినియోగించుకుని కృతార్థులు అవుతారు. సాయి చెప్పిన తమ గురుసేవ వృత్తాంతంలో వారు అలానే చేసినట్లు చెప్పారు. బాబా మిగిలిన మిత్రులతో కలిసి గురువును వెతుకుతూ బయలుదేరిన సందర్భం గురించి చెప్తూ ఎదురైన వారిలో గురుత్వాన్ని, వారిలో ప్రేమని, నిష్కారణమైన ప్రేమని గుర్తించలేదు. వీళ్ళకి ఏంటి, ఆయన ఏదో కూలివాడిగానే కనపడుతూ ఉన్నాడు, కానీ ఆయనలో ఉన్న నిష్కారణమైన ప్రేమ వీడి పట్ల వీళ్ళు వెళ్తూ ఉన్నారు. మీరు ఆకలితో వెళ్తే ఏమి అన్వేషణ సాగదు, ముందు ఆహారం తీసుకొని తర్వాత మీ అన్వేషణ కొనసాగించని చెప్పినా కానీ ఆ ప్రేమని దాన్ని కూడా తిరస్కరించి వాళ్ళు వెళ్ళి అరణ్యంలో వెతుక్కుంటూ మళ్ళీ ఎక్కడైతే మొదలు పెట్టారో మళ్ళీ ఎక్కడికే తిరిగి చేరారు. అదే బాబా తమ గురుసేవ వృత్తాంతంలో కూడా అలానే చేసినట్టు చెప్పారు. తమ సహచరులు తిరిగి సంసారం అనే అరణ్యంలో గమ్యం లేని తిరిగిపోతున్నామని చెప్పారు. వేరొక సందర్భంలో ఒక భక్తులతో ఆ భక్తుడు మరికొందరు భక్తులు కలిసి ఒకనొక జన్మలో ఒకే గురువును సేవిస్తూ ఉండేవారమని, ఆ ప్రీతి చేతని ఈ జన్మలో వారందరినీ చేరదీశారని చెప్పారు. బాబా చెప్పే వృత్తాంతంలో మిగిలిన ఈ జోగ్ని వీళ్ళందరినీ కూడా ఒక సమయంలో వీరందరూ కూడా మేము ఒకే గురువుని ఆశ్రయించున్నాము, తర్వాత మళ్ళీ అందుకనే వారందరినీ చేరదీశారని చెప్పారు. అంటే వీళ్ళందరూ చూడండి ఎంత గమ్మత్ అంటే, మిగిలిన వాళ్ళు మాత్రం మళ్ళీ ఇంకా అలాంటి స్థితిలోనే తిరుగుతూనే ఉన్నారు. ఒక్క సాయి మాత్రమే అట్లాంటి పరిపూర్ణతని సాధించి మళ్ళీ వారిని కూడా దగ్గరికి తీశారు అని చెప్తున్నారు. కలిసి ఒకనొక జన్మలో ఒకే గురువుని సేవిస్తూ ఉండేవారమని, ఆ ప్రీతి చేతని ఈ జన్మలో వారందరినీ చేరదీశానని చెప్పారు. మరొక సందర్భంలో వేరొక జన్మలలో చెన్నబసప్ప, వీరభద్రప్పలు వారి పూర్వజన్మ నుండి సాయికి సుపరిచితులైనట్లు చెప్పారు. అలానే తాము 32 రూపాయలకు కొన్న 2 మేకల గత జన్మలో తమ తోటి వారిని చెప్పారు. అంటే ఈ బాబా చెప్పినటువంటి ఆ లీలల్లో అంటే బాబా ఒకసారి ఆ మేకల్ని కొని వాటికి పప్పులు కొని పెడుతూ ఉన్నారట. పెడుతూ ఉంటే పక్కన వాళ్ళంతా గోల్ చేస్తూ ఉన్నారు, మనలాంటి వాళ్ళే. ఏంటి, మన బాబా కంటే మనకి ఎక్కువ తెలుసు, బాబా మీరు మోసపోయారు అంటూ ఉన్నామట. ఆయన సర్వజ్ఞుడు, గురువు అని తెలిసి ఆయన సేవిస్తూ మళ్ళీ ఎలా ఉందంటే, బాబా మీరు మోసపోయారు, దానికి ఎక్కువ పెట్టేశారు అంటే అలా అని చెప్పి బాబాని మొత్తానికి వెంటబడి ఆ మేకలు వదిలించేదాకా ఊరుకోలేదట. ఆ మేకలు కూడా ఎందుకు బాబా దగ్గర తీశారంటే, గత జన్మలో వాళ్ళు బాబాతో పరిచయం ఉన్నవాళ్ళు. అవి వెళ్తూ ఇటు చూసినప్పుడు జాలిగా చూసినప్పుడు బాబాకి ప్రేమ కలిగి జాలి కలిగి వాటి దగ్గర తీసి వాటికి పప్పులు పెట్టి పంపించారట. అలానే చెన్నబసప్ప, వీరభద్రప్పల కథలో కూడా బాబా అదే చెప్తూ ఉన్నారు. అంటే వీటి ద్వారా మనకి తెలిసేది ఒక్కటే అంటున్నారు సార్ మాస్టర్ గారు.
సాయితో పరిచయం ఏర్పడినంత మాత్రాన మన గమ్యం చేరమని. మన బాబాని ఆశ్రయించేసామండి. ఇప్పుడు మనం కాలేజీకి వెళ్ళి జాయిన్ అయ్యామండి. మనం చదువుకుంటే పాస్ అవుతామా? కాలేజీలోకి వెళ్ళి వాడు చెప్పినట్టుగా విని మనం క్లాసెస్ అటెండ్ అయ్యి నోట్స్ తీసుకొని చదువుకున్నాం అనుకోండి, పాస్ అవుతాం. కాలేజీలో ఎంత గొప్పదైనా ప్రొఫెసర్స్ ఎక్కడ వాళ్ళు వచ్చినా కానీ మనం చదువుకోని వాళ్ళం అయితే ఎప్పుడు పెట్టినా కానీ మనం అందులోంచి బయటికి రాలేం. మనం పాస్ అవుట్ అంటూ ఉండదు. కాకపోతే కాలేజీలో చేరామని అంటాం. బాబాని ఆశ్రయించామండి అని చెప్తాం. బాబా చెప్పినట్టుగా ఒక్క మాట ఆచరించకుండా మనం ఆయన ఎందుకు ఆశ్రయించామో కూడా తెలుసుకోకుండా ఉన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మాస్టర్ గారు అంటున్నారు, సాయితో పరిచయం ఏర్పడినంత మాత్రాన మనం గమ్యం చేరమని. మరైతే మన చిత్తశుద్ధి, హృదయ నైర్మల్యాన్ని అనుసరించి మనం చెన్నబసప్ప వీరభద్రప్పలాగా, ఆ మేకలలాగా తిరియక్ జన్మలు గాని, జోగ్ వంటి నరజన్మలు గాని ఎత్తవచ్చని, అలాగాక తీవ్రమైన శ్రద్ధతో ఆత్మశ్రేయస్సుకు కృషి చేస్తే ఉపాసనీ బాబా లాగా సాయి వల్ల ఉన్నతి పొందవచ్చని తెలుస్తున్నది. అంటే మాస్టర్ ఏమంటున్నారు, అక్కడ తీసుకుంటే కొంతమంది ఏమో ఇటు చెన్నబసప్ప వీరభద్రప్పలాగా మళ్ళీ హీన జన్మలు ఎత్తటం, అట్లాగే అంతకుముందు గతంలో పరిచయం ఉన్న ఈ మానవులు మళ్ళీ ఈ మేకల్లాగా పుట్టడం అట్లా ఉంది. అదే సమయంలో బాబా అంతకుముందు చెప్పినట్టుగా వీళ్ళందరూ మేము కొంతమంది ఈ జోగ్ లాంటి వాళ్ళు, మిగిలిన కొంతమంది భక్తులందరూ కూడా ఒకే గురువుని సేవించామని చెప్పటం. అంటే వీళ్ళకేమో మళ్ళీ మానవ జన్మ లభించింది, మళ్ళీ బాబాని ఆశ్రయించారు. వాళ్ళేమో ఇంకా అంతకంటే వాళ్ళలో ఉన్న ఈ ద్వేషభావం వల్ల, ఇటువంటి వాటి వల్ల ఈ తిరియక్ జన్మలు అంటే ఇంకా పైనుంచి దిగి ఈ జంతు జన్మలోకి వచ్చారు అని చెప్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నారు, అక్కడ ఉన్నవాళ్ళు అలానే కొంతమంది మానవులుగా ఉన్నవాళ్ళు కూడా అంతకుముందు అటువంటి జన్మ లభించినా కానీ, సాయితో పరిచయం ఉన్నా కానీ, కేవలం పరిచయం ఉన్నంత మాత్రానే వాళ్ళు శ్రేయస్సు పొందకుండా వాళ్ళలో ఉన్న బలహీనత వల్ల, రాగద్వేషాల వల్ల, ఒకళ్ళు చంపుకుంటామనటం వల్ల, ధనం మీద ఆశతోటి ఇలా వాళ్ళు మళ్ళీ హీన జన్మలెత్తారు. అంటే మనం కూడా కేవలం బాబాతో పరిచయం ఉందండి, కానీ మిగిలినవన్నీ ఆయన చెప్పినట్టుగా మనం ఏం చేయమండి అన్నాం అనుకోండి, వాడికి ఎలాంటిది జరిగిందో మనకి అంతే అవుతుంది. ఎందుకని మనలో ఆ చిత్తశుద్ధి, తర్వాత హృదయ నైర్మల్యాన్ని అనుసరించి మనం చెన్నబసప్ప వీరభద్రప్ప లాంటి జన్మలు కానీ, లేకపోతే ఆ మేకల్లాగా తిరియక్ జన్మలు కానీ, లేకపోతే జోగ్ వంటి నరజన్మలు కానీ ఎత్తవచ్చని అంటున్నారు. అందుకని పరిచయం అయినంత మాత్రాన సరిపోదు. గురువు చెప్పినట్లుగా మనం ఆచరించి ఆయన అనుగ్రహానికి పాత్రలం కాగలగాలి. ఏ పని చేస్తూ ఉన్నా ఇది నన్ను గురువుకి దగ్గరగా చేస్తుందా ఈ పని అనేట్లుగా మనం ఆలోచించుకున్నట్టుగా ఉండాలి. ఏదో ఒకటి చేసేసి బాబా నువ్వు ఏదో ఒకటి చేయంటాం కాకుండా, బాబా చెప్పారు ఇలా చేస్తే నాకు వీడు ఇలా నిందలు భరించేవాడు నాకు ఎంతో ఇష్టడు అన్నారు. ఎవరి పట్ల నా కోప్పడి అరుస్తూ ఉంటే వాడు నాకు ఎంతో ఏహ్యాన్ని కలిగిస్తాడు అన్నారు. ఇలాంటివి గుర్తుంచుకొని, లేదు నేను బాబాకి ఇష్టడుగా ఉండాలి అంటే బాబా మనం వెళ్ళగానే బాబా మనతో మాట్లాడించేవాడుగా ఉన్నాడుకోండి, వీడిని చెప్పినట్టు వింటాడని మనం బాబా వీడు నా వాడు అనిపించుకోవాలని ఉంటుంది ఎవరికైనా. కానీ ప్రవర్తన దగ్గరికి వచ్చేసరికి మనకి ఏముంటుంది, మన బలహీనతలే పనిచేసి ఆ సమయానికి ముందు అనేస్తాయి కానీ మనం తృప్తి పడం. అందుకని మనం ఆలోచించి చేసే ప్రతి పని ముందు కూడా ఈ పని చేస్తే మనం బాబాకి ఇష్టలుగా ఉంటామా, ఆయనకి ఏహ్యభావాన్ని కలిగించేవాళ్ళు అవుతామా అని మనం ఆలోచించుకుంటూ మనం చేసామనుకోండి. కనుక కేవలం పరిచయం ఉన్నంత మాత్రాన మనం గమ్యం చేరమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. జోగ్ వంటి నరజన్మలెత్తవచ్చని చెప్పారు. అలాగాక తీవ్రమైన శ్రద్ధతో ఆత్మశ్రేయస్సుకు కృషి చేస్తే ఉపాసనీ బాబా లాగా సాయి వల్ల ఉన్నతి పొందవచ్చని తెలుస్తుంది. ఎట్టి ఫలితాన్ని పొందుతామన్నది మన చేతిలోనే ఉన్నదన్నమాట. అందరికీ ఒకటే చెప్తారు. ఇప్పుడు టీచర్ వచ్చి క్లాసులో అందరికీ లెసన్ ఒకటే చెప్తారు. అదే లెసన్ బాగా అర్థం చేసుకున్న వాడికి 100 కానీ వచ్చిన వాళ్ళు ఉంటారు, 100కి 10 మార్కులు కూడా రాని వాళ్ళు ఉంటారు. చెప్పింది ఆయనే, అందరికి ఒకటే చెప్పారు. అందుకని ఇక్కడ మాస్టర్ ఏమంటున్నారు, ఎట్టి ఫలితాన్ని పొందుతామన్నది మన చేతిలో ఉన్నదన్నమాట. బాబా వంటి గురువు లభించాక కూడా మనం ఎట్లాంటి ఫలితాన్ని పొందుతాం, తిరిగి జన్మలు పొందుతామా, లేకపోతే ఎందుకంటే ఏదో నార్మల్గా మళ్ళీ ఇలాంటి జన్మలే అవుతుంటే పరమశ్రేయస్సును పొందకుండా. కనుక తీవ్రమైన శ్రద్ధతో ఆత్మశ్రేయస్సు కృషి చేస్తే ఉపాసనీ బాబా లాగా ఉన్నతిని పొందవచ్చని తెలుస్తుంది. ఎట్టి ఫలితాన్ని పొందుతామన్నది మన చేతిలోనే ఉన్నదన్నమాట. అందుకు నానావరితో ఒకసారి అన్నారట సాయి, తాళం వేసి ఉన్నది, దానికి తాళం చెవి నా దగ్గరే ఉన్నది, నేనన్నటికీ నీకు అబద్ధం చెప్పను అని. అలానే
చిన్ని ఒకసారి నా భాండాగారం తాళం చెవి నీ చేతిలో ఉంచుతున్నాను, ఏం కావాలో కోరుకో అన్నారు. అని మళ్ళీ అంటున్నారు, ప్రతివాడు వరుడు గాని కొంతెమ్మ కోరికలతో వచ్చేవాడే కానీ నేను ఇవ్వదలిచిన జ్ఞానం రాసులుగా నా వద్ద ఉన్నా కానీ దాన్ని అడిగేవాడే లేడని వారు 72 గంటల సమాధి అవబోయే ముందు మహల్సాపత్తో అంటారు. అంటే మరి ఇందాక అనుకున్నట్టుగా ఆయన ఏమి ఇవ్వగలడో దాన్ని అడగాలి కానీ ఆయన మాత్రమే ఇవ్వగలిగింది. మనం ఎలా ఉంటుంది, బాబా అది చేసే, బాబా ఇది చేసే. అందుకే బాబా ఏమంటున్నారు ఇక్కడ, ప్రతివాడు వరుణగాని గొంతెమ్మ కోరికలతో వచ్చేవాడే కానీ నేను ఇవ్వదలిచిన జ్ఞానం రాసులుగా ఉన్నా కానీ దాన్ని అడిగేవాడే లేడని బాబా చెప్పారట మహల్సాపత్. అలా అని ఆయన అడగటంతో చాలదు, లేదు బాబా నేను గట్టిగా అనుకున్నాను మిమ్మల్ని అడిగేస్తాను ఇచ్చేసేయండి జ్ఞానం అని. అట్లానే వచ్చారు బాబా దగ్గరికి కూడా, బాబా నాకు అన్ని భగవంతుడి దైవాలు అన్ని లభించాయి, జ్ఞానం ఒక్కటే మిస్ అయింది, మీరు బాగా జ్ఞానాన్ని ఇస్తారని దగ్గరికి వచ్చాను, నాకు జ్ఞానం ఇచ్చేస్తే వెళ్ళిపోతానన్నారు. బాబా కూడా ఆహా ఎంత సంతోషం, ఇలాంటి వాడు నాకు దొరకలేదు, అందరూ కూడా కోరికలతో వచ్చిన వాళ్ళు అయ్యారు, నువ్వు ఏక జ్ఞానాన్ని అడుగుతున్నావని ఇలా వెయిట్ చేయమని చెప్పి నించోబెట్టారట. నించోబెట్టి ఆయన ముందే 5 రూపాయలు కావాలని చెప్పి అటు ఇటు పంపిస్తూ ఉన్నారట. ఇతని జోబులో అంతకంటే 10 రెట్లు ఉన్నా కానీ బాబాని అడగలేదు కదా, నాకు ఎందుకు, నాకు కావాల్సింది జ్ఞానం కదా, వాళ్ళేదో డబ్బుల గురించి అడుగుతున్నారని చెప్పి అట్టాన్ని చూస్తూ ఉన్నారట. అలా ఉంటుంది అనమాట మన పరిస్థితి. అంటే అలానే అడగటంతో చాలదు అంటున్నారు. అడగటం వాచికము మానసికము అయిన క్రియగా మాత్రమే ఉంటే చాలదు. మానవుడు ధనం కావాలని దైవాన్ని ప్రార్థించడమే కాక తమ సాయశక్తుల దానికే పాకులాటం ద్వారా తమ కోరిక హృదయపూర్వకమైనది నిరూపించుకుంటున్నారు. ఎట్లా ఉంటుంది అంటే మాస్టర్ అంటారు, గుడికి వెళ్ళి మోక్షం కొరడం వాళ్ళే ఉంటారట, ఎక్కడికి వెళ్తే ఎలాంటిదైనా సరే మోక్షం అంతకంటే తక్కువే వద్దంటారట. బయటికి రాగానే మళ్ళీ మామూలే. ఇప్పుడు లోపలికి వెళ్ళి కోరిన దాన్ని మనం అది కనుక కోరిక నిజమైంది అయితే దానికోసం తపన పడుతూ ప్రవర్తిస్తున్నట్టుగా ఉండాలి కదా. ఇప్పుడు ఉద్యోగం లేదనుకోండి, గుళ్ళోకి వెళ్ళి బాబా నాకు ఉద్యోగం, ఎవరినైనా బాబా నాకు ఉద్యోగం ఇప్పించని అడిగాడు అనుకోండి, అడిగి వచ్చేసి వాడు ఊరుకోడు. వాడు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతూ ఉంటాడు, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటాడు, లేకపోతే తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేయమని అడుగుతూ ఉంటాడు, అవి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు వెతుక్కుంటూ ఉంటాడు. అలా వెతుక్కోవడం ద్వారా వాడి కోరిక నిజంగా హృదయపూర్వకమైందంటే వాడికి కావాలి అనేది. ఇక్కడికి వెళ్ళి బాబా నాకు ఏదో త్వరగా జ్ఞానం ఇచ్చేయండి, లేదా మోక్షం ఇచ్చేయండి, అంతకు మించి తక్కువే వద్దు, నేను మామూలు శిష్యులను కాదు, మీకు ఏకంగా జ్ఞానమే అడుగుతానన్నట్టుగా ఉంటాం. అందుకని మాస్టర్ ఏమంటున్నారు, అడగటం అనేది వాచికము మానసికమైన క్రియగా అయితే మాత్రమే చాలదు. మనుషులు ఇప్పుడు డబ్బులు కావాలంటే ఏం చేస్తారు, డబ్బులు కావాలని అడగటంతో పాటు ఆ డబ్బు పొందడానికి మార్గాలు ఎన్నుకుంటూ వాళ్ళు అడిగినది నిజమైన కోరిక తెలియజేస్తున్నారా, బాబా ఇస్తారులే నేను ఏం చేయను, ఉద్యోగం ఊరుకోడు, నాకు డబ్బు కావాలంటే ఎందుకండి అని ఊరుకోడు, వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు. కనుక మానవుడు ధనం కావాలని దైవాన్ని ప్రార్థించడమే కాక తమ సాయశక్తి దానికే పాపులాటం ద్వారా తమ కోరిక హృదయపూర్వకమైనదని నిరూపించుకుంటున్నారు. విద్య ఎందు ప్రీతి గలవాడు సమర్థుడైన ఉపాధ్యాయుని అడగడమే కాక ఆయన చెప్పిన దాన్ని శ్రద్ధతో శ్రమించి అధ్యయనం చేస్తేనే అతని జిజ్ఞాస సత్యమైందన్నమాట. ఏదో 10 మందిలో క్లాస్లో వీడు ఇంటెలిజెంట్ అనిపించుకొని అడిగాడు అనుకోండి, అడిగి దాన్ని కనుక వాడు ఏమి చేయకుండా ప్రాక్టీస్ ఎక్కువ ఏమవుతాయి, చూసేవాడికి క్లాస్లో ఏమో వీడు ఇంటెలిజెంట్ అనుకుంటారు, ఎగ్జామ్లో మార్కులు రావు. అదేంటో వీడు బాగా చదువుతాడు అనుకుంటే ఏమి రాదండి అంటాం. అంటే ఏంటి, వాడికి నిజంగా దాని పట్ల లేదు, ఊరికే ఏదో క్లాస్లో క్వశ్చన్లు అడగాలను, డౌట్స్ అడగాలను, అంటే మొత్తం కూడా గుర్తింపు కోసమే, వీడేదో ఇంటెలిజెంట్ అనిపించుకోవాలని. అంటే అందుకని మాస్టర్ ఏమన్నారు, అలా చేసేవాడు అతని జిజ్ఞాస చెప్పింది శ్రద్ధగా శ్రమించి చేస్తేనే అతని జిజ్ఞాస సత్యమైనదన్నమాట. అలా కాక ఏ ఇంజనీరో డాక్టరో అవ్వాలన్న కోరికలు నటించి తగిన తరగతుల్లో చేరిన వారి చదువులను మరచి విలాసాల్లో పోచిపల్లు కబుర్లో గడుపుతారు. చేరేటప్పుడు అందరూ కాలేజీలో ఉంటారు, భావించేది బాగా బాసే బయటకు వచ్చి జాబ్ చేయాలని అనుకుంటారు. కానీ ఎంతమంది బయటికి వస్తారు కరెక్ట్గా, ఎంతమంది టాపర్స్ అవుతారు, ఎంతమంది సక్సెస్ అవుతారు అంటే మిగిలిన వాళ్ళు వీటిని మరచి విలాసాల్లో పోచిపల్లు కబుర్లో గడుపుతారు. అందుకే కళాశాలలో 100 మంది ఆ తరగతుల్లో చేరినంత మాత్రాన వారందరూ విద్యార్థులు కారు. తగిన కృషి చేయడంలో తమ శ్రద్ధాశక్తులు వాస్తవం నిరూపించగల కొద్ది మంది తమ లక్ష్యాలను సాధించడం చూస్తాం. ఎవరైతే కష్టపడి కాలేజీలో చేరడం, కష్టపడి చదువుకొని మనం బయటికి రావాలని అది గుర్తుపెట్టుకొని చదువుకొని బయటకు వస్తారో వాళ్ళు మాత్రమే విద్యార్థులుగా వస్తారు, కానీ మిగిలిన వాళ్ళు కేవలం పోచిపల్లి కబుర్లో గడిపేవారే అంటారు మహర్షి గారు. ఆధ్యాత్మికతలోనూ అంతే. ఇప్పుడు బయట ఎగ్జాంపుల్స్ ఎప్పుడు మనకి ఎంతో నిజమండి అనిపిస్తుంది మనసుకి, ఆధ్యాత్మికతలో వచ్చినా కానీ అంతే.
ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, పరమశ్రేయస్సు అంటే ఇదండి అని తెలిసింది. తెలియకముందు ఏమనుకుంటున్నాం, లౌకికంగా సంపాదించుకోవడం, స్థిరపడటం, జీవితానికి లక్ష్యం ఆనందంగా జీవించడం అంటే మనం విలాసవంతంగా ఉండటమే అనుకుంటున్నాం. ఆ విలాసవంతం అంతా బయటమైంది. నిజమైన ఆనందం, నిజమైన విలాసం ఏదన్నా ఉందంటే కళ్ళు మూసుకొని లేకపోతే ఎక్కడికన్నా కదలకుండా కూర్చున్నా గానీ ఎప్పుడు ఆనందంలో తేలిపోతున్నట్టుగా ఉండగలిగి జీవించడం. అంటే దుఃఖం లేకుండా జీవించడం, దుఃఖ స్పర్శ లేకుండా జీవించడం, భయం అనే పదానికి అర్థం తెలియకుండా జీవించడం. భయం ఎందుకు వస్తుందంటే మనకి దుఃఖం ఉంటే భయమే వస్తుంది. ఏమో ఎలా ఉండిపోతుందంటే రేపు ఏమోపోతుందంటే ఇదే జరుగుతూ ఉంది. విలాసవంతమైన జీవితం మనం ఎంతసేపటికి బయట చూస్తూ ఉన్నాం. మానసికంగా అటువంటి స్థితిని పొందిన వాళ్ళు ఎలా ఉంటారు? అది కనుక అలాంటిది పొందడం కోసం అని కాకుండా, అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఆధ్యాత్మికతలో కూడా మన విద్యార్థుల గురించి క్లాస్‌లో చెప్పినప్పుడు కరెక్టే కదండీ! వాళ్ళు చదువుకుంటేనే కదా వాళ్ళు పైకొచ్చేదని మనమే అంటాం. ఆధ్యాత్మికతలో కూడా మనము అలానే చేయాలి కదండీ! అంటే ఎక్కడండి ఇన్ని పనులు ఇవన్నీ చూసుకోవాలి కదా అంటాం. అందుకని మన లక్ష్యం పట్ల మనకి ఇంకా ప్రీతి కలగలేదు. లక్ష్యం ఇదని తెలుసుకున్నాం గానీ, ఈ లక్ష్యాన్ని పట్ల ప్రీతి పొంది ఈ లక్ష్యాన్ని సాధించాలండి. ఇప్పటికి ఎన్ని జన్మలు గడిచిపోయాయో, మళ్ళీ మానవ జన్మ లభిస్తుందో లేదో తెలుసో తెలియక ఎన్ని చేశామో, ఈ వచ్చిన అవకాశాన్ని నిజంగా సద్వినియోగం చేసుకోగలమా? మనతో పాటు మనకొచ్చేది ఏముంది? ఎన్ని సంపాదించినా అవన్నీ ఇక్కడే ఉండిపోతాయి. మన ముందు కొన్ని వేల మంది కొన్ని కోట్లు సంపాదించినా గానీ అందరూ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు. ఉన్నంతసేపు ఇవి నావి, 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 నావి అన్నవాళ్ళే. ఏమీ తీసుకువెళ్ళలేదు. కానీ సాధన చేసి ఆధ్యాత్మికతతో గురువు యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు తర్వాత మళ్ళీ బాబా చెప్తారు కదా! ఏ బిడ్డని ఏ భక్తుడిని ఏ తల్లి గర్భాన ఉంచాలో కూడా ఆయనే చూసుకుంటూ ఉండేవారు. మళ్ళీ వాడికి ఎలాంటి ఉన్నతిని కలిగించాలా, వాడి సాధనకి సరిపడే కుటుంబంలోనే ఆయన మళ్ళీ అలాంటి తల్లి గర్భంలోనే వేసేవారు. అది ఆయన చూసుకుంటూ ఉంటారు. అంటే మనకి శ్రేయస్సునిచ్చే విషయం పట్ల కూడా మనం శ్రద్ధను వహించక, కేవలం మనతో రాని లౌకిక విషయాల కోసం లేదంటే ఇది మనం జీవించడానికి అవసరం గనుక చేసుకుంటున్నామనే వరకైతే ఎవరైనా దానికి కాదనరు. కానీ ఇక అదే పరమ లక్ష్యంగా చేసుకుంటే ఇక మిగిలినవేమి అన్నిటికీ టైం ఉంటుంది. కానీ పారాయణకి టైం ఉండదండి. లేకపోతే సత్సంగానికి టైం ఉండదండి. లేకపోతే కొంచెం ధ్యానం చేసుకుందామంటే టైం ఉండదండి అన్నారనుకోండి. అంటే మన మీద మనకే శ్రద్ధ లేదు. మన శ్రేయస్సు మీదే మనకి శ్రద్ధ లేదు అంటారు. అందుకని కళాశాలలో చెప్పినట్టు విషయమే మనకి ఆధ్యాత్మికతలో కూడా ఆధ్యాత్మికతలోనూ అంతే అంటున్నారు. అందుకే సాయి అన్నారు, ఆధ్యాత్మిక మార్గంలో శక్తినంతా వినియోగించి కృషి చేయందే ఫలితం లభించదు. ఆధ్యాత్మికత అంటే కేవలం కాలక్షేపం, సత్కాలక్షేపంగా మాత్రమే ఉందనుకోండి, ఆ కొద్దిసేపు బానే ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ బాబా ఏమంటున్నారు, ఆధ్యాత్మిక మార్గంలో శక్తినంతా వినియోగించి కృషి చేయనిదే ఫలితం లభించదు. అది నాన్హేగా దున్నపోతు మీద దాటం కంటే కూడా కష్టం అంటున్నారు. ఆ భక్తుడికి తెలుసు తన ఒళ్ళతో హోనం అయిపోయింది. మరి ఇదే కష్టం అనుకుంటున్నావు, దీన్ని మించిన కష్టం అది అంటున్నారు. అంటే ఆధ్యాత్మికత మనం కేవలం కొద్దిసేపు కాలక్షేపంగా పెట్టుకుంటున్నామా? ఆధ్యాత్మికత అనే దాన్ని ఒక జీవన మార్గంగా పెట్టుకుంటున్నామా? మనం ఆధ్యాత్మికత అనేది ఎందుకు అవసరమైందో తెలుసుకొని దీనిలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే మనకి దాని ఆవశ్యకత మనకి తెలీదు. ఏదో వాళ్ళకి చేత కాదండి అందుకని భగవంతుడి సహాయం కోసం చేస్తూ ఉన్నారని కొంతమంది అనుకుంటారు. వీళ్ళేదో పిచ్చివాళ్ళు కనుక ఇంకా పాత రోజుల్లోనే ఉన్నారండి, ఇంతగా అడ్వాన్స్ వచ్చినాయి సైన్స్‌లో. మనకే సైన్స్ తెలీదు. ఆ పదం వాడుతూ ఉంటాం. ఎంతో అడ్వాన్స్ అయిపోయిందండి సైన్స్, రాకెట్లు, స్పేస్ అది ఇది అంటూ ఉంటాం. మీకేమైనా తెలుసా అంటే లేదండి మేము సైన్స్ చదువుకోలేదనుకుంటాం. కానీ మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే మళ్ళీ మనమే ఏదో అన్నీ తెలుసుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం. అంటే ఆధ్యాత్మికత లేకపోతే మన గురించి మనం తెలుసుకోవటం, దానికి మార్గాన్ని అందించిన గురువుల్ని ఆశ్రయించి అటువంటి గురువుల ద్వారా వారి తపశక్తి ద్వారా మళ్ళీ మనం అటువంటి చైతన్య గాథను పొంది మన నిజస్వరూపం తెలుసుకొని దుఃఖ స్పర్శ లేని ఆనంద జీవితాన్ని గడపడం కోసం ప్రయత్నం చేయటం చెరగంతనంగా కనబడే రోజుకి వచ్చేసింది. అన్నిటికంటే ఏదైతే కష్టమో దేన్ని పొందడం కోసం అన్ని వదులుకొని వాళ్ళంతా సాధన చేశారో దాని గురించి వీడితో తేలిగ్గా మాట్లాడతారు. ఎందుకంటే దాని బదులు పార్టీకే పెడితే సరిపోలేదు, ఇంతసేపు సత్సంగంలో కూర్చోవాలా. కనుక బాబా అంటున్నారు, మీరు కేవలం సత్కాలక్షేపంగా పెట్టుకోను అట్లా ఉంటే దానివల్ల మీరు ఫలితాన్ని పొందలేరు అంటారు. ఆధ్యాత్మిక మార్గంలో శక్తినంతా వినియోగించి కృషి చేయిందే ఫలితం లభించదు. మనల్ని ఎవరో ఒక మాట అంటేనే ఎంత బాబాని సేవిస్తూ ఉన్నా ముందు అసలు నువ్వెవరు నన్ను అంటానికి అసలు నేను ఎవరో తెలుసా అంటాం. ఇక మన సాధన ఎక్కడ చేస్తాం? మరి ఎంతో కష్టపడాలి. అంటే ఏంటి, బాబా చెప్తున్నారు నిన్నెవరున్నాయంటే నేనేం గుచ్చట్లేదు కదా, అది గుచ్చుకోదు కదా, నా నామం స్మరించి పక్కకి వెళ్ళిపో, అది నీకు మేలు చేస్తుంది అంటున్నారు. కానీ దాన్ని సహించడానికి కూడా మనకి
సంస్థలం కాలేదు ఇంకా. కానీ మనం ఏమనుకుంటున్నాం, మన ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నాం అనుకుంటున్నాం. ఆధ్యాత్మిక మార్గంలో జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన పట్ల మన భావం ఎలా ఉంటుందో చూసుకోకుండా ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నామండి అని మనం అనుకుంటాం. కానీ బాబా అంటారు అది అన్నిటికంటే కూడా కష్టమైంది. ఆధ్యాత్మిక శక్తిని అంతా వినియోగించి కృషి చేయాలట. అలా చేయనితే ఫలితం లభించదు. అది నాన్హే గాడ్ దునపోతు మీద దాటడం కంటే కూడా కష్టం అన్నారు. విచార సాగరం ఉన్న పవిత్ర గ్రంథాన్ని చదివితే చాలదని, దానిని బాగా మననం చేసుకొని ఆచరించాలి, అప్పుడే ఫలితం లభిస్తుంది అన్నారు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మనం ఏదైనా కావాలి అని, ఇప్పుడు మోక్షం కానీ ఆధ్యాత్మికతలో శ్రేయస్సు కానీ ఏదైనా మనం కావాలని కేవలం కోరటంతో, నోటి మాటగా చెప్పడంతో సరిపోదు. అది నిజంగా మనం దానికోసం మన కోరిక నిజమైందని నిరూపించుకునేట్టుగా, కాలేజీ చేరిన వాడు పాస్ అవ్వాలంటే ఎట్లా, వాడు చెప్పిన వాడు ప్రొఫెసర్ చెప్పినట్టుగా లెక్చర్ చెప్పినట్టు ఎట్లా చదివి వాటిని అధ్యయనం చేసి చేయాలో, మనం కూడా ఇట్లా గురువు చెప్పినట్టుగా ఇవి చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది దీనిలో రావాలని తప్పించి, ఏదో బాబా ఇప్పటికి అంత మాత్రం కూడా ఇప్పుడు చేసేవాళ్ళం కాదు, ఇప్పుడు ఏదో కొంచెం ఒక మెట్టెక్కాం, ఇట్లానే చేసుకుంటూ పోతాం, ఎప్పుడుకో వస్తాం అనుకున్నాం అనుకోండి, ఆయన ఎట్లాగో సిద్ధంగానే ఉంటారు. కానీ మనం ఈ దుఃఖం నుంచి రావడానికి అజ్ఞానంతో ఉన్నంత కాలం అజ్ఞాన జనితమైన అజ్ఞానాన్ని పెంచే కర్మలే చేస్తూ ఉంటాం కనుక మళ్ళీ మనం ఇలాంటి వాళ్ళ నుంచి చిక్కుకుంటూ ఇంకా ఇలాంటి వాళ్ళని పడతాం. ఇందులోంచి ఎంత త్వరగా బయటికి రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆధ్యాత్మికత అంటే కేవలం ఏదో ఈ చేతగాని వాళ్ళు చేసేది కాకుండా ప్రతి ఒక్కరికి ఆనందంగా జీవించడానికి మార్గం. అది లేకుండా ఆనందం సాధ్యం కాదు అని మాస్టర్ గారు చెప్పింది తెలుసుకొని, ఇది మనకి ఆనందాన్ని ఇచ్చే మార్గం కనుక దీన్ని అందుకోసం చేస్తూ ఉన్నాం. ఇందులో అందుకే మనకి ఎగ్జిబిట్ చేసినట్టు కూడా లేదు. ఎందుకని నా ఆనందం కోసం నేను చేసినప్పుడు పక్కన వాళ్ళు అనుకోవాలని ఉంటుంది, దాని ద్వారా నేను ఆనందం పొందాలనుకున్నాను. ఇది ఆనందాన్ని పొందడానికి మార్గం. ఆధ్యాత్మికత అనేది అటువంటి ఆనందాన్ని పొందడానికి మార్గం. ఇప్పుడు ఎదురయ్యే కష్టాలు నష్టాలు మనం గత జన్మలో చేసుకున్న వాటి యొక్క ఫలితాలు. బాబా యొక్క అనుగ్రహంతో వాటిని భరిస్తూ వాటిని తొలగించుకొని మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా ఆయన చెప్పిన వాటిని గుర్తుపెట్టుకొని ఆయన చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించడానికి అన్ని రూపాల్లోనూ బాబానే ఉన్నారు అన్నదే నిష్ఠ. అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని గుర్తుపెట్టుకుని ప్రవర్తించడమే ఆయన్ని విశ్వసించడం అంటే బాబా చెప్పిన నిష్ఠలో శ్రద్ధ అనే దానిలో చెప్పేది కూడా అదే భాష గారు. అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని గుర్తుపెట్టుకోవడమే శ్రద్ధ. అంతే తప్పించి శ్రద్ధ అంటే నేను చాలా అలర్ట్గా నడుస్తానండి, వెళ్ళేటప్పుడు నిదానంగా ఉంటానండి, లేకపోతే కదలకుండా ఉంటానండి, ఇవి కాదు. అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు అన్న భావంతో మనం ప్రవర్తించడమే ఎల్లవెళ్ళా గుర్తుంచుకోవడమే శ్రద్ధ అని చెప్తున్నాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.